ఛానలుకి స్వాగతం. జనవరి 1వ తేదీన తులారాశివారు లవంగాలతో కనుక ఈ చిన్న పరిహారం చేశారంటే చాలు, మీ అప్పులన్నీ కూడా తీరిపోయి అప్పులు తీసుకునే స్థాయి నుండి మీరు అప్పులు ఇచ్చే స్థాయిలోకి వెళ్తారు. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. అయితే తులారాశివారు జనవరి 1వ తేదీన లవంగాలతో చేయవలసినటువంటి పరిహారం ఏమిటి? ఈ పరిహారాన్ని ఏ విధంగా చేస్తారు? ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పును చూస్తారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశివారు జనవరి 1వ తేదీన లవంగాలతో ఈ చిన్న పరిహారం చేయండి. మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. అప్పుల ఊపిలో చిక్కుకున్నవారు కూడా ఆ ఊపిలో నుండి బయటపడగలుగుతారు. అలాగే అంతకుముందు ఆర్థిక సమస్యల కారణంగా అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు. అంతగా గణనీయమైన ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు. అయితే మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మనిషి యొక్క జీవితంలో ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఆర్థికంగా డబ్బు సమస్యలు ఉన్నప్పుడు మనకు మానసిక ప్రశాంతత ఉండదు. ఎప్పుడూ కూడా నిత్యం మనం మనోవేదనకి గురవుతూ ఉంటాం. ఆర్థిక సమస్యలు అనేవి మనిషి యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. అలాగే మన జీవితంలో ఆర్థిక సమస్యలతోనే మిగతా సమస్యలు అన్నీ కూడా ముడిపడి ఉంటాయి అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే డబ్బే ప్రధాన మూలం అని చెప్పుకోవచ్చు. అంటే డబ్బు లేకుండా మనం ఈ యొక్క సమాజంలో ఏది కూడా సాధించలేకపోతాం. ముఖ్యంగా ప్రతి మనిషి తన యొక్క దైనందిన జీవితంలో డబ్బు సంపాదించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే సమయం వరకు మనిషి చేసే ప్రతి ఒక్క పనికి మూలం డబ్బు అనే చెప్పుకోవచ్చు. డబ్బు సంపాదించడం కోసమే అనేక రకాల వ్యాపారాలు, అనేక రకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మనిషి యొక్క శ్రమకు మూలం డబ్బే అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా డబ్బు సంపాదించడం కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద లేకపోతే కనుక మనం ఎంత డబ్బు సంపాదించినా కానీ అది నీళ్లలాగా వృధాగా ఖర్చవుతూ ఉంటుంది. దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనం అనేది కూడా ఉండదు. అంటే డబ్బు సంపాదిస్తాం కానీ దాన్ని పొదుపు చేసుకోలేకపోతాం. కొన్ని సందర్భాల్లో డబ్బు సంపాదించడానికి ఎంతగానో కష్టపడాల్సి వస్తుంది, కానీ మనం అనుకున్నంత సంపాదించలేకపోతాం. ఇటువంటి ఆర్థిక సమస్యలు మన దైనందిన జీవితంలో మనం చాలా అనుభవిస్తూ ఉంటాం. అయితే డబ్బు సంపాదన కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం నిత్యం శ్రమ పడుతూనే ఉంటాం. ఎన్నో రకాల పూజలు, పరిహారాలు కూడా చేస్తూనే ఉంటాం. అలాగే డబ్బు మూలంగానే అనేక రకాల సమస్యలు కూడా మనిషి యొక్క జీవితంలో వెంటాడుతూ ఉంటాయి. అంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనిషి యొక్క జీవితంలో వారిని ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాటికి పరిష్కారం కనుక్కోవటానికి మన దగ్గర కావలసినంత డబ్బు లేక చికిత్స తీసుకోలేకపోతాం. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు మనిషి యొక్క జీవితంలో వారిని వెంటాడుతూ ఉంటాయి. అలాగే మీరు మంచి జీవితాన్ని జీవించాలి అనుకున్నా కానీ, గృహాన్ని నిర్మించుకోవాలని, చక్కటి దుస్తులు ధరించాలని, ఈ విధంగా ఎన్నో రకాల ఆలోచనలు మనిషి కలిగి ఉన్నప్పటికీ దానంతటికీ మూల కారణం మాత్రం డబ్బే. అంటే డబ్బు లేకపోతే మనం అనుకున్నట్లుగా మన యొక్క జీవితం అనేది ఉండదు. పిల్లలని మంచి స్థాయిలోకి తీసుకుని వెళ్లటానికి కూడా డబ్బే ప్రధాన మూలం. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలకి మూలం ప్రధానంగా డబ్బే అయి ఉంటుంది. ఈ యొక్క డబ్బు సంపాదన కోసమే ప్రతి ఒక్క మనిషి నిత్యం శ్రమ పడుతూ ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలు కనుక మిమ్మల్ని బాధిస్తూ ఉంటే, ఈ యొక్క డబ్బు సమస్యల కారణంగా ఇంట్లో ఊరికే గొడవలు జరగటం, మానసిక ప్రశాంతత లేకపోవటం, మీ యొక్క పిల్లలు మీరు చెప్పిన మాట వినకపోవటం, అలాగే వారికి కావాల్సింది మీరు ఇవ్వలేకపోవటం, అలాగే మీ కుటుంబ సభ్యులతో, మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా విభేదాలు రావటం, దీనంతటికీ కూడా కారణం ఒక రకంగా చెప్పాలంటే డబ్బే అయి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే చాలా మట్టుకు చాలా మంది ఇళ్లలో డబ్బు ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత ఉండదు. కానీ చాలా మంది ఇళ్లలో డబ్బు కోసమే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ డబ్బు సంపాదన అనేది మాత్రం మనిషి యొక్క జీవితంలో ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో మీరు కనుక ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ లక్ష్మీదేవిని నిత్యం ఆరాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనం ఎప్పుడు కూడా డబ్బు కోసం ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మాత్రం శూన్యమనే చెప్పుకోవాలి. డబ్బు సంపాదన కోసం మనం ఎన్నో రకాల మార్గాలను అన్వేషిస్తూ ఉంటాం, కానీ దానికి ప్రతిఫలం మాత్రం పొందుకోలేకపోతాం. అయితే తులారాశి జాతకులు మీరు కనుక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే, అలాగే అప్పుల ఊపిలో చిక్కుకొని
మీరు చేసిన అప్పులు తీర్చలేక మీరు అవమానాల పాలవుతూ అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ మానసికంగా కృంగిపోతూ ఉన్నట్లయితే కనుక ఈ చిన్న పరిహారం చేయండి. మీకు ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది. ఎందుకంటే తులారాశి జాతకులు లవంగంతో కనుక ఈ చిన్న పరిహారం చేశారంటే మీకు ఖచ్చితంగా శుభ ఫలితం అనేది దక్కుతుంది. అయితే జనవరి 1వ తేదీన లవంగంతో మీరు ఈ చిన్న పరిహారం చేయండి. మీ జీవితంలో ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతినైతే సాధిస్తారు. ఎందుకంటే లవంగాలకి చాలా విశిష్టత అనేది ఉంటుంది. ఇవి వంటల్లో మాత్రమే కాకుండా మనం ఎటువంటి పరిహారాలు చేయటంలో కూడా ఈ యొక్క లవంగాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి లవంగాలతో తులారాశి జాతకులు జనవరి 1వ తేదీన ఈ చిన్న పరిహారం చేశారంటే మీ జీవితంలో చక్కటి మార్పునైతే మీరు చూస్తారు. మన సనాతన శాస్త్ర పరిజ్ఞానాల్లో జ్యోతిష్యం అనేది చాలా కీలకమైంది. ఇది జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు చిన్న చిన్న మార్గాల్లో కూడా పరిష్కారాలను సూచిస్తుంది. వీటిని అనుసరించి మన జీవితాన్ని సులభతరం చేసుకోవచ్చు. కొంతమంది జాతకంలో కాలసర్ప దోషం ఉంటుంది. జాతక చక్రంలో రాహు కేతువులు మినహా మిగతా 7 గ్రహాలు రాహు కేతువుల మధ్య ఉన్నట్లయితే వారి జాతకంలో కాలసర్ప దోషం ఉన్నట్లే. ఈ దోషం ఉన్నప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి. శత్రుబాధలు, న్యాయపరమైన సమస్యలు వారిని బాధిస్తూ ఉంటాయి. ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు, అపజయం వెంటాడుతుంది. ఇలా కాలసర్ప దోషంతో బాధపడుతున్నవారు చిన్న పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. శుక్లపక్షంలోని సోమవారం రోజున శివలింగానికి 2 లవంగాలు సమర్పించాలి. ఇలా 40 రోజుల పాటు వరుసగా చేస్తే కాలసర్ప దోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది. 40 రోజుల తర్వాత నుంచి మంచి మార్పు కనిపిస్తుంది. కొన్నిసార్లు మన సమయం బాగాలేనప్పుడు ఏ పనులు మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పనులు పూర్తి చేయటంలో జాప్యం జరగటం, వాయిదాలు పడటం జరుగుతూ ఉంటాయి. ఆ పనులు పూర్తయితే కాని జీవితం ముందుకు నడవని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో నిరాశ ఆవహిస్తుంది. అలా నిరాశ చెందకుండా ఈ యొక్క చిన్న చిట్కా పాటిస్తే మీకు ఫలితం ఉంటుంది. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, అంటే ఏదైనా ముఖ్యమైన పని మీద ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు నోట్లో లవంగాన్ని ఉంచుకొని బయలుదేరాలి. అక్కడికి చేరే ముందు దాన్ని బయటకు తీసేయాలి. ఇలా చేస్తే తప్పనిసరిగా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. వెళ్లిన పని విజయవంతంగా పూర్తవుతుంది. అలాగే ముఖ్యంగా తులారాశివారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కష్టాల నుండి మీరు గట్టెక్కటానికి, మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవటానికి మీరు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఏ వ్యాపారం చేసినా కానీ, ఏ ఉద్యోగం చేసినా కానీ కలిసి రాదు. అలా కలిసి రానప్పుడు జీవితం చాలా దుర్భరంగా మారుతూ ఉంటుంది. ఏం చేస్తే ఈ కష్టాల నుండి బయటపడతామో అర్థం కాని పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో తులారాశివారు ఈ చిన్న నియమాన్ని పాటించినట్లయితే, ఈ చిన్న పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి వెళ్తారు. అంతకుముందు మీరు చేసిన అప్పులను ఖచ్చితంగా తీర్చగలుగుతారు. అయితే దీనికి మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక ఒక చిన్న పాత్రను తీసుకోండి. అంటే స్టీల్ పళ్ళెమైనా పర్వాలేదండి, లేకపోతే రాగి, ఇత్తడి, ఇలా మీ ఇంట్లో ఇటువంటి పాత్రలు ఉంటే ఆ పాత్రలో 5 లవంగాలను తీసుకోండి. ఆ లవంగాలు కూడా పరిపూర్ణంగా ఉన్నవి, అంటే విరిగిపోయినవి కాకుండా, పువ్వు లేనివి కాకుండా పువ్వు ఉన్నవి 5 లవంగాలను తీసుకుని 5 కర్పూరం బిళ్ళల్ని కూడా ఆ యొక్క పాత్రలో వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత 2 యాలకులు కూడా ఆ యొక్క పాత్రలో వేసి మీ ఇంట్లోని వంటగదిలోకి వెళ్లి ఆ యొక్క కర్పూరం బిళ్ళల్ని వెలిగించండి. అంటే కర్పూరం బిళ్ళలతో పాటు యాలకులో లవంగాలు అన్నీ కూడా కాలిపోతాయి కదండి. ఈ విధంగా కాలిపోయిన తర్వాత ఒక మంచి వాసన వస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క పొగ, ధూపం ఏదైతే ఉందో ఆ యొక్క ధూపాన్ని, అంటే ఆ యొక్క ప్లేట్ ని పట్టుకుని మీ ఇంట్లోని గదులన్నీ కూడా మూలమూలలా తిరగాలి. ఈ విధంగా తిరిగేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీకున్న దరిద్ర బాధలు, దుష్ట బాధలు, మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అన్నీ కూడా బయటకు వెళ్లిపోవాలి అని ఈ విధంగా సంకల్పం చెప్పుకుని మీ ఇంట్లో ఉన్నటువంటి గదులన్నీ కూడా పూర్తిగా తిరిగిన తర్వాత మీ ఇంట్లోని హాల్ రూమ్ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా మూలమూలలా తిరిగిన తర్వాత మీ ఇంటి బయటకు వెళ్ళాలి. ఈ విధంగా వెళ్లిన తర్వాత మీ ఇంటి బయటకు వెళ్లి మీ ఇంటికి కొంచెం దూరంగా వెళ్లి ఒకసారి ఆకాశం వైపు ఆ యొక్క పళ్ళాన్ని చూపించాలి. ఈ విధంగా చూపించిన తర్వాత ఆ పొడిని గాలిలో కలిపేసేయాలి. అంటే మీ నోటితో ఊదవచ్చండి, లేకపోతే బయట పారవేయవచ్చు. ఈ విధంగా చేస్తే కనుక, అంటే మీ ఇంటికి కొంచెం దూరంగా వెళ్లి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా గాలిలో కలిసిపోతుంది. ఈ విధంగా మీ ఇంట్లో నుండి నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోవటంతో పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయిలోకి మీరు వెళ్తారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతి చూస్తారు. వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో
వారికున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి తులారాశివారు జనవరి 1వ తేదీన ఈ చిన్న పరిహారాన్ని లవంగాలతో చేసి చూడండి. మీ జీవితంలో ఊహించని మార్పును మీరు చూస్తారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు చూస్తారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.